చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లు, మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ తీసుకుంది. ఈ ఘటనపై ఈ నెల 20న కేసు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా తనపై కేసు నమోదైన సంగతి తెలుసుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి తెలంగాణ వైపు వస్తుండగా ఆయన కాన్వాయ్ ను ఏపీ పోలీసులు వెంబడించారు. ఆ సమయంలో ఓ గ్రామంలోకి వెళ్లిన కాన్వాయ్ నుంచి దిగిన పిన్నెల్ని పోలీసులు కళ్లుగప్పి మరో కారులో పరారైనట్టు తెలిపారు. దీంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమై ఆయన విదేశాలకు వెళ్తున్నాడని సమాచారంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఆయన కోసం హైదరాబాద్ వ్యాప్తంగా బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలకు కూడా ఎమ్మెల్యే పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ అయినట్లు సమాచారం అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లు, మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ తీసుకుంది. ఈ ఘటనపై ఈ నెల 20న కేసు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. మనం చూస్తున్నాం కదా, గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే ఏపీకి సంబంధించి మాచర్లలో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఎన్నికల సంఘం చాలా సీరియస్ గానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టు చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈఓ ఈరోజు ఉదయం కూడా స్పందించడం జరిగింది. ఈయన మీద ఎప్పుడో నిన్ననే కేసులు పెట్టి విచారణ కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే కనుక పిన్నెల్లి దేశం దాటి వెళ్లిపోయే ప్రమాదం ఉంది కాబట్టి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు కూడా ఆయన సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నారా లేదా అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది కాబట్టి లుకౌట్ నోటీసులు జారీ చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి మాచర్లలో ఏదైతే మే 11 జరిగిన ఎన్నికల సందర్భంగా ఒక బూత్ లోకి ప్రవేశించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అనుచరులు అక్కడ ఈవీఎం ని ధ్వంసం చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఏదైతే ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన వెబ్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. సో ఇది చూసిన తర్వాత ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఎన్నికల సంఘం దీని మీద సీరియస్ గా తీసుకుని ఏదైతే రాష్ట్ర సీఈఓ మీనా ఉన్నారో మీనాకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగిందని, ఈ కేసుకు సంబంధించి సివియర్ కేసెస్ దాదాపు 10 సెక్షన్ల కింద మెమోను కోర్టులో కూడా దాఖలు చేయడం జరిగింది. A1 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మెమో కూడా దాఖలు చేయడం జరిగింది. దాదాపు 10 సెక్షన్లు సివియర్ సెక్షన్స్ ఇందులో పెట్టారు. 452 కావచ్చు, 120B కావచ్చు, అదేవిధంగా 448, 429, 131, 135, 353 ఇలా సివియర్ కేసులన్నీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టడం జరిగింది. అయితే ఆయనని ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. ఎక్కడున్నా సరే అరెస్టు చేసే పనులు అయితే ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే పోలీసులకు ఉన్న అనుమానం ప్రకారం ఆయన హైదరాబాద్ వెళ్లి ఉంటారని చెప్పేసి కూడా అనుమానం ఉన్న నేపథ్యంలో గాలింపులో భాగంగానే సంగారెడ్డిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన కారుతో పాటుగా డ్రైవర్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే పిన్నెల్లి ఎక్కడ కూడా పోలీసులకు కనిపించలేదు. అయితే కొద్దిసేపటి క్రితం కొన్ని పుకార్లు అయితే పుట్టాయి పిన్నెల్లి అరెస్ట్ అయినట్టు. కానీ ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి ఇంకా ధృవీకరించాల్సి ఉంది. అయితే ఇప్పటికి కూడా ధృవీకరించలేదు కాబట్టి అంతే కేవలం పుకార్లుగానే చూడాల్సి ఉంటుంది. అయితే మొత్తానికైతే ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా చేయడం అనేది అక్కడ రాష్ట్రంలో అయితే దుమారం రేగుతుంది. ఇటు టీడీపీ కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ నేతలు కావచ్చు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. డీజీపీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి మాత్రము ఎన్నికల సంఘం చాలా సీరియస్ గానే తీసుకుంది. అరెస్ట్ చేసి ఖచ్చితంగా శిక్ష పడేలాగా భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి ఘటన పాల్పడకుండా ఉండేలా కూడా కూటమి తమ కర్తవ్యంగా
ఎన్నికల కమిషన్ సిఇఓ మీనా కొద్దిసేపటి క్రితం కూడా చెప్పడం జరిగింది కీర్తన. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.